అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మౌన హృదయం స్టోరీ మనం చెప్పుకుంటున్నామండి. ఎవరైనా మొదటి నుంచి చూడకపోతే మన ఛానల్లో ఉంది, వెళ్ళి తప్పకుండా చూసేసి మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా స్టోరీలోకి వెళ్దాం, వచ్చేయండి. నిన్నటి స్టోరీలో అరుణ్ వాళ్ళ ఇంట్లో కింద ఒక పెద్ద సౌండ్ వచ్చింది, కేకలు వినిపించినాయి అని చెప్పాను కదా, అది ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను. నిన్నటి పార్ట్ ఎవరైనా మిస్ అయితే వెళ్ళి తప్పకుండా చూసేయండి. కింద చూసిన సీన్ని చూసి అరుణ్ గుండె ఒక్కసారిగా గుబేలైపోతుంది. అమ్మా అంటూ గట్టిగా పరిగెత్తుకుంటూ కిందకి వెళ్తాడు అరుణ్. వాళ్ళ అమ్మని అలాంటి పరిస్థితుల్లో చూసి తనకు ఏం చేయాలో అర్థం కావటం లేదు. మాధవి, అరుణ్ తండ్రి ఇద్దరు టెన్షన్లో నిలబడిపోయారు. అసలు ఏమవుతుందో అర్థం కాని స్థితిలో మాధురి గారిని లేపడానికి ప్రయత్నిస్తున్నారు. అరుణ్ ఏమో అమ్మా కళ్ళెత్తి చూడు, ఏమైందమ్మా అంటూ అరుణ్ చేతులు వణుకుతున్నాయి. మాధురి గారు బలహీనంగా కళ్ళని ఎత్తి చూసి ఏమీ కాలేదురా, కొంచెం తల తిరిగింది అని చెప్పేలోపే మళ్ళీ కళ్ళు మూసేశారు. అమ్మా అని అరుస్తూ వెంటనే కార్ దగ్గరకు తీసుకెళ్ళాడు అరుణ్. కారు స్పీడ్గా దూసుకెళ్తుంది. అరుణ్ స్టీరింగ్ని గట్టిగా పట్టుకొని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అరుణ్కి తన మనసులో లేదు. తన అమ్మకు ఏమీ కాకూడదు అని కొన్ని వేల సార్లు దేవుడికి దండం పెట్టుకొని ఉంటాడు. ఏం కాదమ్మా, నీకేమీ కాదు, నేనున్నాను అని చెబుతున్నాడు. పక్కనే ఉన్న మాధవి కూడా ఆమె చేతిని పట్టుకొని అత్తయ్యగారు ప్లీజ్ కళ్ళెత్తి చూడండి అంటూ ఏడుస్తుంది. మాధురి గారి శ్వాస నెమ్మదిగా పడిపోతుంది. ఆ సీన్ చూస్తూ అరుణ్ గుండె చీలిపోతుంది. దేవుడా ఏమైనా తీసుకో, కానీ మా అమ్మని కాదు అని లోపల చాలా మదన పడిపోతున్నాడు. నన్ను తీసుకెళ్ళు, నా అమ్మని క్షేమంగా ఇంటికి తీసుకురా అని వేల కోట్ల సార్లు దండం పెట్టుకుంటున్నాడు. హాస్పిటల్ ముందు కారు ఆగింది. వెంటనే డాక్టర్ డాక్టర్ ప్లీజ్ ఎవరైనా రండి అంటూ అరుణ్ గట్టిగా అరుస్తున్నాడు. స్ట్రెచ్చర్ మీద ఆమెను లోపలికి తీసుకెళ్తున్నారు స్టాఫ్ మొత్తం. మాధవి చేతిని గట్టిగా పట్టుకొని మాధురి గారు బలహీనంగా కళ్ళెత్తి చూసి మాధవి నన్ను అత్త అని ఎప్పుడూ అనలేదు, నువ్వు ఎప్పుడు అమ్మలా చూసుకున్నావు. నువ్వు మా ఇంట్లోకి వచ్చిన రోజు నాకు ఇంకో కూతురు వచ్చినట్టుందమ్మా. నాకు ఏదైనా అయితే మీ మావయ్య గారిని అరుణ్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అంటూ ఏడుస్తుంది. ఆ మాటలకు మాధవి కూడా ఏడుస్తూ అత్తయ్య గారు అలా మాట్లాడొద్దు, అసలు మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు, మీకేమీ కాదు, నేనున్నాను కదా, మీకు ఏం కావాలో నేను చూసుకుంటాను అంటూ మాట ఇస్తుంది మాధవి. అలా చెప్తూ ఉండగానే మాధురి గారిని ఐసీయూ థియేటర్లోకి తీసుకెళ్ళిపోతారు స్టాఫ్. మాధవి బయట నిలబడి చేతులు జోడించి ప్రార్థిస్తోంది. దేవుడా, నేను నీకు ఏమైనా అపకారం చేసి ఉంటే నన్ను శిక్షించు, కానీ మా అత్తయ్య గారిని కాదు. ఆమె లేకపోతే మా ఇంట్లో వెలుగుండదు. ఆమెకి ఏమైనా అయితే అరుణ్ గారు తట్టుకోలేరు అంటూ ఏడుస్తుంది. కొన్ని నిమిషాలు, కానీ వాళ్లకు అవి గంటల్లా అనిపించాయి. డాక్టర్ బయటకు వచ్చారు. అరుణ్ పరిగెత్తుకుంటూ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ గారు, మా అమ్మ ఎలా ఉంది, ఇప్పుడు తనకి ఎలా ఉంది అని అడుగుతారు. డాక్టర్ ఒక్కసారిగా వాళ్ళని చూసి మీరొకటి బలంగా వినాలి అని అన్నాడు. ఆ మాట విన్న వెంటనే అరుణ్ గుండె ఆగిపోయినట్టయింది. మీ అమ్మకి చాలా కాలంగా కిడ్నీ సమస్య ఉంది. ఇప్పటి వరకు మీకు తెలియకుండా దాచిపెట్టారు అనిపిస్తుంది, లేదా తనకి కూడా ఇప్పటిదాకా తెలియకపోవచ్చు అని అనిపిస్తుంది అని డాక్టర్ గారు చెప్తారు. ఆ ఒక్క మాటతో అరుణ్, ఇంకా అరుణ్ తండ్రి గారు, ఇంకా మాధవి ముగ్గురు షాక్లో అలానే చూస్తూ నిలబడిపోయి ఉంటారు. ఏంటి డాక్టర్ గారు మీరు అనేది అని అరుణ్ అంటాడు. డాక్టర్ గారు నెమ్మదిగా కానీ బలంగా అంటారు. ఇది ఇప్పుడు సీరియస్ స్టేజ్కు వెళ్ళిపోయింది.
మీ అమ్మకు కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చింది అని అంటాడు. ఆ మాట వినగానే అరుణ్ కాళ్ళు వణికిపోతాయి. కళ్ళల్లోని నీళ్లు ఒక్కసారిగా జారిపోతాయి. ఇక్కడ అరుణ్ గారి తండ్రి పరిస్థితి, అలాగే మాధవి పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉంటుంది. డాక్టర్ గారు ప్లీజ్ ఏమైనా చెయ్యండి, మా అమ్మకి ఏమీ కాకూడదు అని ఆల్మోస్ట్ మోకాళ్ళపై కూర్చుంటాడు అరుణ్. మాధవి కూడా కన్నీళ్ళు ఆపుకోలేక డాక్టర్ గారు దీనికి చికిత్స ఉందా అని అడుగుతుంది. డాక్టర్ గంభీరంగా అంటాడు, డయాలసిస్ చేయాలి, వెంటనే స్టార్ట్ చేయాలి, లేదంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ మాత్రమే ఒక మార్గం ఉంది అని చెప్తాడు. అరుణ్ తల పట్టుకొని కూర్చున్నాడు. డాక్టర్ గారు మొదట నాకు టెస్టులు చేయండి, అవసరమైతే నా కిడ్నీ ఇస్తాను మా అమ్మకి అని అంటాడు. సరే పదండి అంటూ అరుణ్కి టెస్టులు చేసి కొంచెం సేపు బయట వెయిట్ చేయండి అని అంటాడు డాక్టర్. రిపోర్ట్స్ కోసం బయట వెయిట్ చేస్తూ ఉంటాడు అరుణ్ ఇంకా మాధవి. డాక్టర్ రూమ్ బయట అరుణ్ మాధవి చాలా టెన్షన్గా తిరుగుతూ ఉంటారు. కొన్ని గంటల తర్వాత రిపోర్ట్స్ డాక్టర్ గారి రూమ్కి వస్తాయి. డాక్టర్ రిపోర్ట్స్ చూస్తూ బయటకి వచ్చాడు. అరుణ్ వెంటనే పరిగెత్తుకుంటూ డాక్టర్ గారు రిపోర్ట్స్ వచ్చాయా, నా కిడ్నీ మ్యాచ్ అయిందా అని ఆశగా అడుగుతాడు. డాక్టర్ ఒక్కసారి మౌనం పాటించి అతని వైపు చూస్తాడు. ఆ మౌనం చూసి అరుణ్ గుండె గుబేలవుతుంది. డాక్టర్ గారు ఏదైనా సమస్య ఉందా అని ఏడుస్తూ అడుగుతాడు. డాక్టర్ నెమ్మదిగా సారీ అరుణ్, మీ కిడ్నీ మ్యాచ్ కాలేదు అని చెప్తాడు. ఆ మాట విన్న వెంటనే అరుణ్ కళ్ళల్లోని వెలుగు ఒక్కసారిగా మసకబారిపోయింది. ఏంటి డాక్టర్ గారు, మరొక్కసారి చెక్ చేయండి ప్లీజ్ నా కోసం అని అంటాడు. మేము 2 సార్లు చెక్ చేసాం అరుణ్, ఇది రిస్క్ తీసుకునే విషయం కాదు అని అంటాడు డాక్టర్. అరుణ్ ఒక్కసారిగా కోపం బాధతో అయితే ఇప్పుడు నేనేం చేయాలి డాక్టర్ అని అంటాడు. మా అమ్మకు ఇలా చూస్తూ ఉండిపోవాలా? నేను పుట్టినరోజు నుంచి ఆమె నా కోసం ఎంత త్యాగం చేసిందో మీకు తెలీదు. ఇప్పుడు నేను ఆమె కోసం ఏమీ చేయలేకపోతున్నానా అని గోడకు తల ఆనించి కూర్చుంటాడు అరుణ్. డాక్టర్ గారు మా అమ్మ అంటే నాకు ప్రాణం. అదిగో అక్కడ కూర్చున్నారే మా నాన్నగారు, నాన్నకైతే అమ్మే ప్రపంచం. ఏదో ఒకటి చేసి ఆమెను కాపాడండి అని ఏడుస్తాడు. నేను చిన్నప్పుడు జ్వరం వచ్చినా రాత్రంతా నిద్రపోకుండా నా దగ్గర కూర్చొని నాకు బాగా అయ్యేంత వరకు నన్ను చూసుకునేది. ఇప్పుడు నేను ఆమె కోసం ఏమీ చేయలేకపోతున్నానా అని మోకాళ్ళపై కూర్చుంటాడు. డాక్టర్ గారు నా దగ్గర ఉన్నదంతా తీసుకోండి, నా ప్రాణం కూడా తీసుకోండి కావాలంటే, కానీ మా అమ్మని మాత్రం కాపాడండి. మా అమ్మ కోసం నేను ఏమైనా చేస్తాను. మా అమ్మ ఇన్ని రోజులు నొప్పిని దాచుకొని మాకు చెప్పలేదా అంటూ ఏడుస్తాడు. డాక్టర్ నెమ్మదిగా మనం ఇంకొక డోనర్ కోసం చూడాలి అరుణ్, ఇక అంతకు మించి చేసేదేమీ లేదు అని అంటాడు. సరే డాక్టర్ చూడండి, ఆ డోనర్కి ఎంత కావాలంటే అంత, అవసరమైతే నా ఆస్తి మొత్తం అతని పేరు మీద రాసిస్తాను. మా అమ్మ బ్రతకాలి, ప్లీజ్ డాక్టర్ ఏదో ఒకటి చెయ్యండి అని బ్రతిమిలాడతాడు. కానీ అరుణ్ ఫ్యామిలీలో ఎవరికైనా మ్యాచ్ అయితే మంచిది అని అన్నాడు డాక్టర్. మాధవి డాక్టర్ వైపు చూస్తుంది, ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా. అరుణ్ ఏమో డాక్టర్ గారు మా నాన్నగారి ఏజ్ చాలా పెద్దది, ఆయన ఎలా ఇవ్వగలుగుతారు, ఒకవేళ మ్యాచ్ అయినా కానీ నాకు టెస్టులు చేశారు, నాది మ్యాచ్ అవ్వలేదన్నారు, ఇంకెవరున్నారు అని అడుగుతాడు అరుణ్. సరే నేను వేరే డోనర్ కోసం వెతుకుతాను, ఎవరైనా కనిపిస్తే నీకు ఖచ్చితంగా ఇన్ఫామ్ చేస్తాము అని అంటాడు డాక్టర్. ఇంకా వెళ్ళిపోతాడు ఆయన. మాధవి నెమ్మదిగా అతని దగ్గరికి వచ్చి అరుణ్ గారు ప్లీజ్ మీరు స్ట్రాంగ్గా ఉండండి, ఇప్పుడు మీరు కూల్గా ఉండాలి, అత్తయ్య గారికి మీరు అవసరం అని చెప్పింది. ఆ మాట విన్న అరుణ్ మాధవి చేతిని గట్టిగా పట్టుకొని కన్నీళ్లతోనే చూస్తాడు. ఆ క్షణంలో వాళ్ళ మధ్య ఉన్న బంధం ఇంకొంచెం బలపడినట్టు అనిపిస్తూ ఉంటుంది. మాధవి కళ్ళల్లో కన్నీళ్ళు, ఆమె మనసులో ఒక్క మాట,
అత్తయ్య గారిని కాపాడాలి అంటే ఏమైనా చేయాలి అనే దృఢ సంకల్పాన్ని మనసులో గట్టిగా నాటుకుంది. హాస్పిటల్ కారిడార్లో నిశ్శబ్దం తాండవిస్తోంది. అరుణ్ గోడకు తల ఆనించి కన్నీళ్లు పెట్టుకుంటుంటే మాధవి గుండె తరుక్కుపోతుంది. ఎప్పుడు గంభీరంగా ధైర్యంగా కనిపించే అరుణ్ గారు ఈరోజు ఒక చిన్న పిల్లాడిలా ఏడుస్తుంటే ఆమె తట్టుకోలేకపోయింది. డాక్టర్ మాటలు ఆమె చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. ఫ్యామిలీలో ఎవరైనా ఇస్తే మంచిది, లేదంటే డోనర్ దొరకడం కష్టం అనే మాటలు మాధవి చెవుల్లో పదే పదే వినిపిస్తున్నాయి. మాధవి మనసులో ఒకే ఒక్క ఆలోచన మెరిసింది. వెంటనే ఎవరికీ తెలియకుండా డాక్టర్ క్యాబిన్ వైపు అడుగులు వేసింది. సార్ అంటూ నెమ్మదిగా పిలిచింది మాధవి. డాక్టర్ తల పైకెత్తి చూస్తాడు. చెప్పండి మాధవి గారు అని అంటాడు. డాక్టర్ గారు, మా అత్తయ్య గారికి నా కిడ్నీ మ్యాచ్ అవుతుందేమో ఒక్కసారి టెస్ట్ చేయండి సార్ ప్లీజ్. ఆమె కళ్ళల్లో ఒకే ఒక్క ఆశ కనపడింది డాక్టర్ గారికి. డాక్టర్ గారు ఆశ్చర్యంగా చూశాడు. మాధవి గారు, మీరా? ఈ వయసులో మీరు కిడ్నీ ఇస్తారా అని అడుగుతాడు. అయినా మీరు ఆ ఇంటి కోడలు మాత్రమే. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించుకున్నారా? ఇది మీ ప్రాణాలతో కూడిన విషయం. అరుణ్ గారికి తెలియకుండా నేను ఎలాంటి నిర్ణయం తీసుకోదలుచుకోలేదు అని గట్టిగా చెప్పేస్తాడు డాక్టర్ గారు. నాకు ఆలోచించుకోవడానికి టైం లేదు సార్. ఆవిడ మా అత్తయ్య గారే కావచ్చు, కానీ నన్ను కూతురులా చూసుకున్నారు. తను నాకు ఇంకొక అమ్మ. అరుణ్ గారి ప్రాణం ఆవిడ. ఆవిడకు ఏమైనా అయితే ఈ ఇల్లు ముక్కలైపోతుంది. అరుణ్ గారి కళ్ళల్లో నేను ఆ బాధని చూడలేను. దయచేసి ఎవ్వరికీ తెలియకుండా నా బ్లడ్ శాంపిల్ తీసుకోండి. అరుణ్ గారికి అస్సలు తెలియకూడదు అని తన చేతులు పట్టుకొని బ్రతిమిలాడుతుంది. ఇవి చేతులు కాదు, మీ కాళ్ళు అనుకోండి డాక్టర్ గారు. ప్లీజ్ మా అత్తయ్య గారిని బ్రతికించండి. ఒక్కసారి నాకు టెస్టులు చేయండి. నా కిడ్నీ మ్యాచ్ అవుతుందేమో చూడండి అంటూ ఏడుస్తుంది. మాధవి పట్టుదల చూసి డాక్టర్ గారు కూడా ఒప్పుకున్నారు. సీక్రెట్గా టెస్టులు జరిగాయి. ఆ దేవుడు కూడా మాధవి త్యాగాన్ని మెచ్చినట్టు రిపోర్ట్స్ అన్నీ పాజిటివ్గా వచ్చాయి. మాధవి కిడ్నీ మాధురి గారికి 99.9% మ్యాచ్ అయింది. డాక్టర్ రిపోర్ట్స్ చూసి, మాధవి గారు, రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యాయి, కానీ మీ ఇంట్లో అని అంటుండగానే మాధవి అడ్డుపడింది. సార్, అరుణ్ గారికి తెలిస్తే నన్ను అస్సలు ఒప్పుకోనివ్వరు. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి వేరే దారి ఏదైనా వెతుకుతారు. అందుకే మీరు నా పేరు చెప్పకుండా ఎవరు డోనర్ దొరికారని అబద్ధం చెప్పండి అని చెప్తుంది. ఆపరేషన్ ఏర్పాట్లు చేయండి, కానీ నా పేరు ఎక్కడా బయటకు రాకూడదు అని డాక్టర్ దగ్గర మాట తీసుకుంటుంది. మరుసటి రోజు ఉదయం డాక్టర్ అరుణ్ దగ్గరికి వచ్చి ఒక శుభవార్త చెప్తాడు. అరుణ్ గారు, మీ అదృష్టం చాలా బాగుంది. హాస్పిటల్లో డోనర్ లిస్ట్లో ఒక అనామక డోనర్ దొరికారు. ఆవిడ మీ అమ్మగారికి కిడ్నీ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. వెంటనే ఆపరేషన్ స్టార్ట్ చేయాలి అని చెప్తాడు. ఆ మాట వినగానే అరుణ్ కళ్ళల్లో ఆనంద బాష్పాలు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఆ డోనర్ ఎవరో చెప్తే వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాను అని బ్రతిమలాడతాడు. లేదు అరుణ్ గారు, నియమాల ప్రకారం డోనర్ వివరాలు బయటకు చెప్పకూడదు. వాళ్ళు కూడా తమ పేరు రక్షించబడాలని కోరుకున్నారు అని డాక్టర్ కవర్ చేస్తాడు. ఆపరేషన్ థియేటర్లోకి మాధురి గారిని తీసుకెళ్తారు. మరోపక్క ఎవరికీ తెలియకుండా మాధవిని కూడా వేరే దారి గుండా ఆపరేషన్ రూమ్లోకి తీసుకెళ్తారు. స్టోరీని పూర్తిగా విన్నారు కదండి. అరుణ్ గారి తల్లికి కిడ్నీ ఫెయిల్ అవుతుంది. మరి అరుణ్ గారి కిడ్నీ ఏమో తనకి మ్యాచ్ అవ్వదు. మాధవి కిడ్నీ ఏమో అరుణ్ గారికి తల్లికి మ్యాచ్ అయిపోయింది కదా. ఇప్పుడు మరి మాధవి కిడ్నీ ఇస్తుందా ఇవ్వదా అనేది తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ దాకా వెయిట్ చేయండి. అరుణ్ మరి ఆపుతాడా ఆపలేడా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ స్టోరీకి ఒక చిన్న లైక్ చేయండి. అలాగే స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.